జిల్లా రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీస్తూ రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అధ్యక్షతన ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో గల రాజీవ్ రహదారిపై భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు మహాధర్నా రాస్తా రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రహదారి మొత్తం పలు వాహనాలతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీనితో పోలీసులు బలగాలు బలప్రయోగం చేసి కార్యకర్తల్ని అడ్డుకొని అరెస్టులు చేసే ప్రయత్నంలో ఘర్షణ వాతావరణం నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటులో గత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం మినమేషాలు వేస్తుందని తెలిపారు. కార్మిక క్షేత్రమైన రామగుండం నుండి వైద్యం కోసం హైదరాబాద్కు కార్మికులు వెళ్తూ మార్గ మధ్యలోనే ఎందరో కార్మికులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రామగుండానికి ఈఎస్ఐ హాస్పిటల్ కేటాయించి 100 కోట్లు కేటాయించిన దానికి స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో హాస్పిటల్ ఏర్పాటు చేసే వరకు, కార్మికుల కన్నీళ్లు తుడిచే వరకు తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా మా రామగుండం యొక్క పరిస్థితి ఉన్నది. పేరు గొప్ప, ఊరు తిప్ప. పేరుకే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరున్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో రామగుండం ఉన్నది. మరి గతంలోనే 2018లో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాటం ఆడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి. వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలి. ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మరి 8 నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము. దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి శాంక్షన్ అయి 2018లో శాంక్షన్ అయితే స్థల సేకరణ కోసం దాదాపు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య వైఖరితోటి ఇక్కడున్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు ఎంతోమంది ప్రమాదాల బారిన పడి రెఫరల్ ఇవాళ హైదరాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే ఎంతోమంది కార్మికులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు.
మరి గతంలోనే గౌరవ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు స్థలాన్ని సేకరణ చేయాలి, ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడ నిర్మాణం చేయాలని లేఖ రాసినప్పటికీ కూడా ఇవాళ దున్నపోతు మీద వాన కురిసినట్టుగా గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రతి వేదికలో గెలిచిన వెంటనే స్థల సేకరణ చేస్తామని, ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేస్తామని ఎన్నికలలో చెప్పి కనీసం దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకోసమే భారతీయ జనతా పార్టీ రామగుండంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక తహసీల్దార్ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని స్థానిక ఎమ్మెల్యేను దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు లోపల భారతీయ జనతా పార్టీ ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లా జరిగేటట్లేదు.